ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ సకాలంలో పెన్షన్ పొందుతూ ప్రశాంత జీవనం గడపడం వెనుక స్వర్గీయ ధరం స్వరూప్ నకారా గారు సాగించిన పోరాటం చిరస్మరణీయం. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తూ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగస్తులకి సంబంధించి వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించినటువంటి సమాచారం. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగులు మరియు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసము మొత్తం 7,059 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది. ఇందులో జీపీఎఫ్ కింద 1847.83 కోట్లు, గ్రాట్యుటీ కింద 3,411.03 కోట్లు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1,800 కోట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అదనపు సరెండర్ లీవ్స్ కింద 223.47 కోట్లు ఉన్నాయి. 31/3/26న జీపీఎఫ్ 2024-25 సంవత్సరంలో రిటైర్ అయిన వాళ్లకు, అలాగే ఫిబ్రవరి 26న ప్రాసెస్ కాబడిన బిల్స్ కూడా జమ అయినాయి. అలాగే గ్రాట్యుటీ ఈ నెల 4వ తేదీన 24-25 సంవత్సరంలో రిటైర్ అయిన వాళ్ళకి, అలాగే ఫిబ్రవరి 26లో ప్రాసెస్ కాబడిన బిల్స్ కూడా జమ అయినాయి. అయితే కొంతమందికి గ్రాట్యుటీ జమ కాలేదు. ఎవరికైతే గ్రాట్యుటీ జమ కాలేదో వారు మీ సంబంధిత ఎస్టీఓని కలవండి. ఇక లీవ్ ఎన్కాష్మెంట్ బిల్స్ మరియు పోలీస్ సిబ్బంది అడిషనల్ సరెండర్ లీవ్స్ ఇంకా జమ కాలేదు. ఇవి ఈ నెల 10వ తేదీలోపు జమ అవుతాయని సమాచారం. 2026 ఏప్రిల్ ఆరంభం నాటికి ఆంధ్రప్రదేశ్లో సిఎఫ్ఎంఎస్ 2025-26 ఆర్థిక సంవత్సర లావాదేవీలను చేయటం మరియు 2026-27 బడ్జెట్ ప్రక్రియలను ప్రారంభించడంపై దృష్టి సారించింది. ఈ కారణంగా ఏప్రిల్ 1 నుండి సిఎఫ్ఎంఎస్ సైటు డిజేబుల్ చేశారు. ఇది మరలా ఈ నెల 9 మరియు 10 మధ్యలో ఎనేబుల్ చేస్తారు. ఇక డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారి నుంచి ఒక తాజా అప్డేట్ వచ్చింది. 2018 జూలై డిఆర్ ఏరియర్స్ పడని సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఎంతమంది ఉన్నారు, మరణించిన వారు బిల్లులు సిఎఫ్ఎంఎస్కి వచ్చినవి రానివి వివరాలను తయారు చేస్తున్నారు. వీరికి కూడా త్వరలో చెల్లింపులు జరుగుతాయని సమాచారం. వీటిలో ఏదైనా కదలిక వస్తే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను.